హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను. ఒక పెద్ద పట్టణానికి దగ్గరలో ఉన్న పచ్చవనం హై స్కూల్ అనే స్కూల్లో చాలా రకాల కూరగాయలు మరియు పండ్లు విద్యార్థులుగా చదువుకుంటూ ఉండేవి. ఆ స్కూల్లో చదువు మాత్రమే కాదు, జీవితం ఎలా ఎదుర్కోవాలో కూడా నేర్పించే మంచి టీచర్లు ఉండేవాళ్ళు. ఆ స్కూల్లో చదువుతున్న విద్యార్థులలో ఒకడు ఆలుగడ్డ ఆది. ఆది చాలా మృదువైన మనసున్న పిల్లవాడు. అతను పెద్దగా మాట్లాడేవాడు కాదు, కానీ చాలా తెలివిగా ఆలోచించేవాడు. ఆది తల్లి ఉల్లి లక్ష్మి. ఆమె ప్రతిరోజు ఉదయం మార్కెట్కు వెళ్ళి చిన్న బండిపై కూరగాయలు అమ్మి వచ్చిన డబ్బుతో ఆది చదువును కొనసాగిస్తోంది. ఇంట్లో పెద్దగా సౌకర్యాలు లేకపోయినా ఆది చదువుపై చాలా శ్రద్ధ పెట్టేవాడు. అతనికి ఒకే ఒక్క కల, బాగా చదివి తన తల్లి కష్టాన్ని తగ్గించాలి అని. ఒకరోజు ఆ స్కూల్లో కొత్త విద్యార్థి చేరాడు. అతని పేరు టొమాటో విక్రమ్. విక్రమ్ చాలా ధనవంతమైన కుటుంబానికి చెందినవాడు. అతని తండ్రి నగరంలో పెద్ద కూరగాయల కంపెనీ యజమాని. స్కూల్ కి వచ్చి మొదటి రోజే అతను చాలా అహంకారంగా ప్రవర్తించాడు. కొత్త బ్యాగ్, కొత్త షూస్, ఖరీదైన వస్తువులు తీసుకొని వచ్చి అందరి ముందు చూపిస్తూ ఉండేవాడు. క్లాస్ లో టీచర్ వంకాయ మేడం అతన్ని పరిచయం చేస్తూ, ఇప్పటి నుంచి విక్రమ్ మన క్లాస్ లో చదువుతాడు, అందరూ స్నేహంగా ఉండాలి అని చెప్పింది. కానీ విక్రమ్ క్లాస్ చుట్టూ చూసి కొంచెం వ్యంగ్యంగా నవ్వి, ఇక్కడ ఇంకా పాత బ్యాగులతో చదివే విద్యార్థులు ఉన్నారే అని అన్నాడు. ఆ మాట చిన్న వారిలో ఇంకా ఆది కూడా ఉన్నాడు. అతను తన పాత బ్యాగ్ ను చూస్తూ మౌనంగా తలదించుకున్నాడు. రోజులు గడుస్తూ ఉండగా విక్రమ్ తన దగ్గర ఉన్న కొంతమంది విద్యార్థులతో కలిసి ఆది మీద ఎగతాళి చేయటం మొదలు పెట్టాడు. ఒకరోజు లంచ్ టైంలో విక్రమ్ ఆది దగ్గరకు వచ్చి, నీ టిఫిన్ లో కూడా సాధారణ ఆహారమే ఉంటుంది కదా, మా ఇంట్లో అయితే చాలా రకాల వంటలు ఉంటాయి అని అహంకారంగా అన్నాడు. ఆది మాత్రం నెమ్మదిగా, నా తల్లి చేసినది నాకు చాలానే ఉంటుంది అని చెప్పి మళ్ళీ మౌనంగా కూర్చున్నాడు. అతని మనసులో బాధ ఉన్నా బయటకు చూపించలేదు. ఎందుకంటే తన తల్లి కష్టాన్ని గుర్తు చేసుకుంటే అతనికి ఎప్పుడూ ఓర్పు వస్తుంది. కొన్ని రోజుల తర్వాత స్కూల్లో ఒక ముఖ్యమైన ప్రకటన వచ్చింది. స్కూల్ ప్రిన్సిపల్ గుమ్మడికాయ శ్రీధర్ సార్ అసెంబ్లీ సమయంలో మాట్లాడుతూ, ఈ ఇయర్ మన స్కూల్లో నుంచి ఒక జాతీయ స్థాయి సైన్స్ ప్రాజెక్ట్ పోటీలో పాల్గొనబోతున్నాం. ఎవరికైనా మంచి ఆలోచన ఉంటే ప్రాజెక్ట్ తయారు చేసి తీసుకొని రండి అని చెప్పారు. ఈ వార్త వినగానే చాలా మంది విద్యార్థులు ఉత్సాహపడ్డారు. విక్రమ్ వెంటనే తన ఫ్రెండ్స్ వైపు చూసి, ఈ పోటీ ఖచ్చితంగా నేనే గెలుస్తాను, నా తండ్రి పెద్ద ల్యాబ్ ఏర్పాటు చేసి ఇస్తాడు అని గర్వంగా అన్నాడు. ఆది కూడా ఆ పోటీలో పాల్గొనాలని అనుకున్నాడు. కానీ తన దగ్గర పెద్ద సౌకర్యాలు లేవని అతనికి తెలుసు. లేకపోయినా తన తల్లి దగ్గరకు వెళ్ళి ఈ విషయం చెప్పాడు. ఒల్లి లక్ష్మి అతని మాట విని కొద్దిసేపు ఆలోచించి, నీకున్నది డబ్బు కాదు, కానీ తెలివి ఉంది, నీ ఆలోచన నిజంగా మంచిదైతే అది గెలుస్తుంది అని ధైర్యం ఇచ్చింది. ఆ మాటలు విన్న ఆది మనసుకు చాలా బలం ఇచ్చాయి. అతను రైతుల సమస్యల గురించి చాలా ఆలోచించాడు. ఎందుకంటే తన తల్లి కూడా మార్కెట్లో రైతుల నుంచి కూరగాయలు కొనుగోలు చేస్తూ వాళ్ళ కష్టాన్ని చూసేది. చివరకు అతనికి ఒక ఆలోచన వచ్చింది. రైతులకు సహాయం చేసే చిన్న టెక్నాలజీ మోడల్ తయారు చేయాలి అని. ఆది రాత్రిలో ఆలస్యంగా నిద్రపోకుండా తన ప్రాజెక్ట్ మీద పనిచేయటం మొదలు పెట్టాడు. పాత వస్తువులు, చిన్న మోటార్లు, వైర్లు ఉపయోగించి ఒక చిన్న స్మార్ట్ ఫార్మింగ్ సిస్టమ్ ని తయారు చేశాడు. ఈ మోడల్ ద్వారా నీళ్ళలో నీరు తక్కువైతే ఆటోమేటిక్ గా నీళ్లు వచ్చే విధంగా డిజైన్ చేశాడు. ఇది రైతులకు చాలా ఉపయోగపడుతుంది అని అతనికి నమ్మకం ఉంది. మరోవైపు విక్రమ్ మాత్రం పెద్దగా కనిపించే ఖరీదైన ప్రాజెక్ట్ తయారు చేశాడు. అతని తండ్రి ఇచ్చిన డబ్బుతో చాలా ఖరీదైన వస్తువులు ఉపయోగించాడు. పోటీ రోజు స్కూల్లో ఉత్సాహంగా జరిగింది. విద్యార్థులు తమ ప్రాజెక్టులను ప్రదర్శించారు. జడ్జిలు ఒక్కొక్కటిగా చూసి ప్రశ్నలు అడుగుతున్నారు. విక్రమ్ ప్రాజెక్ట్ చూసినప్పుడు అది పెద్దగా కనిపించింది, కానీ
అందులో కొత్త ఆలోచన ఎక్కువగా లేదని జడ్జీలు గమనించారు. తర్వాత వారు ఆది ప్రాజెక్ట్ దగ్గరకు వచ్చారు. చిన్నదిగా కనిపించినా అది చాలా ఉపయోగకరంగా ఉందని గుర్తించారు. ఒక జడ్జ్ నెమ్మదిగా అడిగాడు, "ఈ ఆలోచన నీకు ఎలా వచ్చింది?" అని అడిగాడు. ఆది నెమ్మదిగా చెప్పాడు, "రైతులు చాలా కష్టపడుతున్నారు, వాళ్లకు సహాయం చేసేలా ఏదైనా చేయాలి అని అనిపించింది" అని చెప్పాడు. జడ్జీలు ఒకరినొకరు చూసుకొని చిరునవ్వు నవ్వారు. కొంతసేపటికి తర్వాత ఫలితాలు ప్రకటించే సమయం వచ్చింది. స్కూల్ మొత్తం హాల్లో చేరింది. ప్రిన్సిపల్ మైక్ తీసుకొని, "ఈ ఇయర్ సైన్స్ ప్రాజెక్ట్లో మొదటి బహుమతి గెలుచుకున్న విద్యార్థి ఆలగడ్డ ఆది" అని ప్రకటించారు. హాల్ మొత్తం చప్పట్లతో మారుమోగింది. ఆది ఆశ్చర్యంతో స్టేజ్ మీదకి వెళ్ళాడు. అతని కళ్ళల్లో ఆనందం కనిపించింది. తన ఖరీదైన ప్రాజెక్ట్ ఓడిపోయిందని నమ్మలేకపోయాడు. కొద్దిసేపటి తర్వాత అతను ఆది దగ్గరకు వెళ్ళి నెమ్మదిగా అన్నాడు, "నేను నిన్ను ఎగతాళి చేశాను, కానీ నువ్వు నిజంగా తెలివైన వాడివి." ఆది చిరునవ్వుతో సమాధానం ఇచ్చాడు, "మనందరం నేర్చుకోవడానికి వచ్చాం. మనలో ఎవరు మంచిగా చేస్తే వాళ్ళను అభినందిస్తారు." ఆ మాటలు విన్న విక్రమ్ కొంచెం సిగ్గుపడ్డాడు. కానీ అదే సమయంలో అతని మనసు మారింది. ఆ రోజు తర్వాత విక్రమ్ తన ప్రవర్తన మార్చుకున్నాడు. అతను ఆదితో కలిసి చదవటం మొదలుపెట్టాడు. ఇద్దరు మంచి స్నేహితులు అయ్యారు. సంవత్సరాలు గడిచాయి. ఆది తన చదువును కొనసాగించి వ్యవసాయ సాంకేతిక రంగంలో గొప్ప శాస్త్రవేత్త అయ్యాడు. అతను రైతులకు సహాయం చేసే ఎన్నో కొత్త కొత్త పద్ధతులను రూపొందించాడు. అతని విజయాన్ని చూసి ఒకప్పుడు అతన్ని ఎగతాళి చేసిన వాళ్ళందరూ గర్వపడ్డారు. ఈ కథ మనకు చెప్పే నీతి ఏమిటంటే, మన దగ్గర ఉన్నది డబ్బు కాకపోయినా మనలో ఉన్న ప్రతిభ, కష్టం, ఓర్పు ఉంటే మనం పెద్ద విజయాన్ని సాధించగలం. పేదరికం మనల్ని చిన్నవాళ్ళను చేయదు. మన ఆలోచనలు మరియు మన కృషి మనల్ని పెద్దవాళ్ళను చేస్తాయి. మీకు ఇంకా ఇలాంటి స్టోరీస్ కావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.